హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మా ఇంటి పక్కన కళ్యాణ మండపం ఉంది కదండి. ఈరోజు ఎవరిదో మ్యారేజ్ అయితే జరుగుతుంది. లైటింగ్ అయితే వేశారు. డైలీ కొంచెం చీకటిగా అనిపిస్తుందండి ఈ రోడ్లో. రైల్వే రోడ్డు కదా, ఇలా లైటింగ్ వేసినప్పుడు కొంచెం కలగా ఉంటుంది. కొంచెం ఈ రోడ్డు మొత్తం కూడా ఎంతైనా రోడ్డు మీద లైటింగ్ ఉంటేనే బాగుంటుందండి. చీకటి రోడ్డుగా ఉంటే బాగోదు. మాకైతే ఇలా లైటింగ్ పెళ్ళప్పుడు వేసినప్పుడు కొంచెం సందడి అనిపిస్తుంది. అయితే లైటింగ్ ఇంకా ఇటు పక్కంతా వేయలేదు. మామూలుగా అయితే ఇదండి నా వెనక వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా ఆన్ చేస్తారు. మాకు ఇక్కడ కూడా ఆన్ చేసినప్పుడు అయితే మా ఇంటి దాకా బాగా పడుతుంది లైటింగ్. ఈరోజు మరి అక్కడ వరకే వేశారు. ఒక్కోసారి ఈ సైడ్నున్న ప్లేస్లో కూడా లైటింగ్ డెకరేషన్ వేస్తారంటే భోజనాలు తినాలి కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది డెకరేషన్స్. ఎప్పుడైనా డెకరేషన్స్ చేసినప్పుడు తడవకు ఒక రకం చేస్తుంటారు. నేనైతే చూపిస్తాను. ఎడుదిరిగి ఇక్కడ బాడుక్కున్నాం కదా, పక్కన ఏమున్నా చూపించాలి కదా ఫ్రెండ్స్ అందరికీ. ఇదండి ఈ ప్లేస్లోనే వేస్తారు, భోజనాలు తింటారు ఇక్కడ. లైటింగ్ డెకరేషన్ అయితే ట్రిప్కి ఒకలాగా చేస్తారండి, బాగుంటుంది చూడ్డానికి. మాకు ఇక్కడ పక్కనే మెట్ల దగ్గర కూర్చొని చూడొచ్చు. ఈరోజు అయితే తక్కువగా వేశారు, అటు పక్క వరకు వేశారు లైటింగ్. చూడండి వెలుతురు ఎంత బాగా చక్కగా పడుతుందో. ఇంకేంటండి సంగతులు. పెళ్ళి చేసుకొని ఆ బంధాన్ని ఎన్ని కష్టాలు వస్తున్నా తట్టుకోండి, నిలబడండి. పిల్లలు ఉంటారు కదా. మీతో మాట్లాడుతున్నాను, ఇంతలోకే మా ఆయన అయితే ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. ఏం చెప్తున్నానండి, ఇందాక మా ఆయన కాల్ చేశారు, ఏదో మునిగిపోతున్నట్టు. ఛార్జింగ్ అయిపోతుంది ఊరికినే ఫోన్లో. ఛార్జర్ ఏంటది పవర్ బ్యాంకు వైరు కావాలని ఫోన్ చేశారు. కిందే ఉన్నారండి, వచ్చి తీసుకోవచ్చుగా. ఇందాకేం చెప్తున్నాను, పెళ్ళి చేసినప్పుడు ఆ బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ నిలబెట్టుకోవాలండి. తగువులు వస్తాయి, కొట్టుకోండి, తిట్టుకోండి, మళ్ళీ మామూలుగా అయిపోతారు. అవ్వాల్సిందే అవుతారు. అదే పెళ్ళికి ఉన్న గట్టి బంధం. అది దేవుడు ఏర్పాటు చేసింది. ఎక్కడో ఉన్న ఒక అబ్బాయికి, ఎక్కడో ఉన్న ఒక అమ్మాయికి పెళ్ళి చేసి 2 పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాడు అంటే ఆ బంధం గట్టిదేననే కదా అర్థం. మరి ఎన్ని కష్టాలు ఉన్నా ఓర్చుకోండి. పిల్లల కోసమే కాదు, ఒకరికి ఒకరు తోడు కావాలి కదండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మేమైతే పెళ్ళయి ఇప్పుడు ఇది 16వ సంవత్సరం అండి. మాకు టామ్ అండ్ జెర్రీ లాగా వారానికి 2-3 సార్లు ఉంటాయి గొడవలు. అవి కూల్ అవుతాము మళ్ళీ పెరుగుతుంది, కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అంతే. పిల్లల కోసం కలిసి ఉన్నాము ఇవన్నీ కాదు. భార్యాభర్త అంటే ఎవరికైనా ప్రేమ సహజమేనండి, ఉంటుంది. ఇక్కడ వంటింట్లో ఎందుకున్నానో తెలుసా? ఇదండి మా అమ్మాయికి అయితే నీళ్లు పెట్టా, వేడి నీళ్ళు. పాపం స్నానం చేయాలి కదా మా పింకి. ఇంకా అంట్లు తోమాలి, అందుకే వంటింట్లోకి వచ్చాను. మాట్లాడేసి మీతో కొన్ని ముచ్చట్లు, అప్పుడు అంట్లు తోముకుందాంలే అని చెప్పి. వంటింట్లో పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి. మధ్యాహ్నం అయితే ఏం కర్రీలు చేసుకున్నారు చెప్పండి మీరు? నేనైతే దోసకాయ వంకాయ 2 కలిపి కర్రీ చేసుకున్నానండి. ఇప్పుడు కూడా ఉంది, ఇంకా అదే తినాలి. ఇందాకైతే టిఫిన్ తిన్నారు మా పిల్లలైతే. మరి పెళ్ళి అంటే మీకు గుర్తొచ్చే పాట ఏంటి చెప్పండి? నాకైతే పెళ్ళి పుస్తకం మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారిది సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ పెళ్ళి పుస్తకం మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి సాంగ్ అంటే ఇష్టం? శ్రీరస్తు శుభమస్తు నాకైతే చాలా ఇష్టం అండి. పెళ్ళి మండపం కనిపించిన, లైటింగ్ కనిపించిన నాకైతే ఆ మూవీలో ఆ సాంగే గుర్తొస్తుందండి. తల మీద చేయి వేసి
బొట్టు పెట్టినా, తాలి బొట్టు మెడన కట్టి బొట్టు పెట్టినా, తల మీద చేయి వేసి బొట్టు పెట్టినా, తాలి బొట్టు మెడన కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టిన, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం. ఓకే అండి, దేవుడు వేసిన ఆ ముడిని, బంధాన్ని కాపాడుకోండి. పిల్లల కోసమే కాదు, మీకోసం కూడా. అందరూ బాగుండాలండి, సంతోషంగా ఉండండి, పెళ్లి చేసుకొని బంధాన్ని కాపాడుకోండి. ఓకే అండి, నా సాంగ్ నచ్చిందా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్, గుడ్ నైట్.